అయినవారంటూ ఎవరూ లేక రోడ్లపాలైన అనాథ తల్లి ఒంటరితనానికి తోడు మతిస్థిమితం కూడా కోల్పోవడంతో వీధుల పాలయ్యింది. చౌటుప్పల్ హనుమాన్ నగర్లో ఉంటూ ప్రజలను ఇబ్బంది పెడుతుంటే స్థానికుల సమాచారంతో చౌటుప్పల్ పోలీసులు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు. మతిహీనురాలు కావడంతో ఆశ్రమంలోకి వెళ్లడానికి మొండికేసింది. ఆశ్రమ సిబ్బంది నచ్చజెప్పి రక్షణాలయంలోకి తీసుకువెళ్లి ఆశ్రయం కల్పించారు. నమస్కారం అండి. నా పేరు రాంబాబు, హెడ్ కానిస్టేబుల్ని. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంటాను. ఈరోజు విధుల్లో భాగంగా మేము పెట్రోలింగ్ చేస్తుండగా చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్ నగర్లో ఒక గుర్తు తెలియని మహిళ మతిస్థిమితం కోల్పోయి ఇక్కడ తిరుగుతున్నది 2 రోజులు అని చెప్పేసి మాకు సమాచారం రాగా మేము అక్కడికి వెళ్ళి ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. ఈమెకు కొంచెం గతంలో కూడా మతిస్థిమితం లేనట్టుగా అనిపిస్తున్నది. ఆరోగ్యం బాగైనంత వరకు మన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి మన కుటుంబ సభ్యులకి అందజేయవలసిందిగా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. ఏ పరిస్థితులు పగబట్టాయో తెలియదుగాని కుటుంబంతో ఉండాల్సిన మహిళ ఇలా మతికోల్పోయి రోడ్డున పడింది. చూస్తున్నారు కదా, చౌటుప్పల్ హనుమాన్ నగర్ నుంచి ఈ మహిళను తీసుకువచ్చి ఆశ్రమంలో ఆశ్రయం కల్పించడం జరిగింది. ఆమె అనారోగ్యం దృష్ట్యా ముందుగా ఆశ్రమంలోని హాస్పిటల్కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేశారు వైద్యులు. కాస్త ఆరోగ్యం కుదుటపడిన తరువాత పునర్జన్మ కార్యక్రమంలో భాగంగా చింపిరి జుట్టును కత్తిరించి, కాలి చేతి వేళ్ల గోళ్లను కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించి తన పేరు ఊరేమిటో కూడా తెలియని ఈ అనాథ తల్లి ప్రస్తుతానికి ఆశ్రమంలోనే ఉంది. ఈమె సంబంధీకులెవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లగలరు. మతిస్థిమితం సరిగా లేని ఈ అభాగ్యులు సొంతవారి చెంతకు చేరే వరకు ఈ వీడియో షేర్ చెయ్యండి.